హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోద్రీ హోమ్ ఫుడ్. ఈరోజు మనం ఎగ్ కీమా చేసుకోవచ్చు నా స్టైల్లో ఎగ్ కీమా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 3 ఎగ్స్ని పగలగొట్టి వాటిని ఉక్కిరి టైప్లో చేద్దాం. దీన్ని ఎగ్స్ ఉడకబెట్టి కూడా కోరుకొని చేసుకుంటారు. ఇదైతే సింపుల్గా అయిపోతుందని నా స్టైల్లో నేను ఇలా చేస్తానన్నమాట. క్విక్గా ఈజీగా రెడీ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లో ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు వేద్దాం. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్నగా ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయ వేద్దాం. ఇవి బాగా ఫ్రై అవనిద్దాం. మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుదాం. తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమోటా పీసెస్ వేద్దాం. ఇవి కూడా బాగా మగ్గనిద్దాం. టమోటా చక్కగా మగ్గింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేద్దాం. వీటిని బాగా కలుపుదాం. నెక్స్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసి మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుదాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని చక్కగా దగ్గరగా చేసుకుందాం. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కసూరి మేతి, అది ఆప్షనల్ ఫ్రెండ్స్. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే క్విట్ చేయండి. ఇంకంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుందాం. నేను ఎక్కువ ఇది చపాతీలోకి చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్, రెండు కలిపి కాంబినేషన్. ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుందామా. ఇలా స్మూత్గా కలుపుకుందాం. చిన్న టిప్ ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండి కలుపుకుంటే చపాతీలు చక్కగా వస్తాయి. ఆయిల్ వేసి కలిపాను. దీని ఒక 1/2 అవర్ పక్కన పెట్టి చపాతీలు చేసుకుందాం. వేడి వేడి రోటీస్తో మన ఎగ్ కీమా టేస్ట్ అద్దిరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ ట్రై చేయండి. మనం చేసుకున్న ఎగ్ కీమా ఇలా కాకుండా ఎగ్ని ఉడకబెట్టుకొని తురిమి కూడా చేసుకోవచ్చు. ఇది నాకు సింపుల్ అనిపించింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చక్కగా వేడివేడిగా రోటీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.